హాయ్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఎలా ఉన్నారు మా అందరూ? బాగున్నారా? ఈ మాట అడిగి చాలా రోజులైంది. సో వర్షాకాలం వచ్చేసింది, జాగ్రత్తగా ఉండండి, హెల్త్ జాగ్రత్తగా చూసుకోండి. యాక్చువల్గా ఈరోజు నేనేం మాట్లాడాలనుకున్నానంటే 40 years దాటిన వాళ్ళు చాలామంది వస్తూ ఉన్నారు. వచ్చి వాళ్ళు అడిగే క్వశ్చన్ ఏంటి అంటే, మేడం మాకు పొట్ట వస్తూ ఉంది, బాగలేదు, పొట్ట తగ్గించుకోవాలి. మేడం కళ్ళ పక్కన రింకిల్స్ వస్తున్నాయి, మెడ మారిపోతూ ఉంది, బుగ్గలు జారిపోతున్నాయి, ఎలా అని చెప్పేసి మ్యాక్సిమం ఇదేమ్మా. ఇంకా దీంతో పాటుగా పిగ్మెంటేషన్, ఇది ఆల్మోస్ట్ 80% ఆడవాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లం అన్నమాట. నేను ఈరోజు పిగ్మెంటేషన్ గురించి మాట్లాడనుమా, మిగతా వాటి గురించి మాట్లాడతాను. హెయిర్ ఊడిపోతూ ఉంది, పొట్ట ఎక్కువగా వస్తూ ఉంది, తర్వాత కళ్ళ పక్కన రింకిల్స్ వస్తున్నాయి, మెడ మారిపోతూ ఉంది, బుగ్గలు జారిపోతూ ఉన్నాయి. దీన్నే ఏజింగ్ ప్రాసెస్ అంటారు కదా, అంతే కదా. 20sలో ఉన్నట్టు 30sలో ఉండము, 30sలో ఉన్నట్టు 40sలో ఉండము, అవునా కాదా? 50sలోకి వస్తే ఇంకా మారిపోతాము. ఇది వయసు ప్రకారం వస్తూ ఉంటుంది. టైం జరిగే కొద్దీ మన బాడీలో చాలా చేంజెస్ జరుగుతూ ఉంటాయమ్మా. దిగులు ఎందుకు దానికి? మనకేమన్నా అంటే మనం గ్లామర్ ఫీల్డ్లో ఉన్నట్టు ఫ్లాట్ బెల్లీతో అసలు ఇంత కూడా కొంచెం కూడా లేకుండా, ఫ్యాట్ లేకుండా ఉండగలమా? ఒక బిడ్డ పుట్టిన తర్వాత ఆడవాళ్ళకి జనరల్గా కొంచెం పొట్టొస్తుందమ్మా. అదేం తప్పు కాదమ్మా, గిల్టీగా ఫీల్ అవ్వకండి. సిజేరియన్ చేస్తే ఇంకొంచెం ఉంటుంది, అట్లా కాకుండా కొంతమంది బాడీ షేప్ ఉంటుందమ్మా. సో కొంతమంది బ్రాడ్గా ఉంటారు, వాళ్ళకి పొట్ట రాదు. కొంతమంది లీన్ బాడీ ఉంటుంది, కాంపాక్ట్గా ఉంటారు, వాళ్ళకి పొట్ట మాత్రమే వస్తుంది, కనిపిస్తుంది. ఇలా రకరకాలుగా ఉంటారు. కొంతమందికి భుజాలు లావెక్కుతాయి, కొంతమందికి చేతులు లావెక్కుతాయి, కొంతమందికి థైస్ లావెక్కుతాయి, ఇలా అన్నమాట. సో రకరకాలుగా ఉంటుంది. పక్కన వాళ్ళని చూసి మనం అలానే ఉండాలనుకోవడం తప్పుమ్మా ఇది. కాబట్టి ఫ్లాట్ స్టమక్ ఉండాలని అనుకోకండి, ఇంత పెద్ద పొట్టేసుకొని ఉండకండి. కానీ అంతో ఇంత చిన్న బొజ్జుంటే నో ప్రాబ్లం, దిగులు పడకండి అస్సలు. అది ఏజ్తో పాటు వస్తుంది, కానీ మరీ పెద్ద పొట్ట మాత్రం ఉంచుకోకండి. నేను ఇప్పుడు మెజర్మెంట్స్ ఏం చెప్పడం లేదు మా, ఓకేనా? ఇకపోతే క్రీపీ నెక్ దగ్గర రింకిల్స్. ఒక అమ్మాయి వస్తుంది నా దగ్గరికి, ఒక 35 years ఉంటాయి. అందరి నెక్ లాంగ్ నెక్, అసలు లైన్స్ లేకుండా ఉండదుమా. మేడం నాకు 25 years నుంచే లైన్స్ ఉన్నాయి అంటుందన్నమాట. అవి ఉంటాయి, నాకు కూడా ఉంటాయి పాప అని చెప్తాను. నాది కూడా షార్ట్ నెక్, నాకు ఎప్పుడు ఇష్టం పొడుగు మెడ ఉండాలని, కానీ ఉండదు అది. ప్లస్ లైన్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి. మా బాబుకు డెలివరీ అయిన తర్వాతనే లైన్స్ స్టార్ట్ అయినాయి. అంటే నాకు అప్పటికి 25 years, కానీ నేను అది ఎప్పుడు పట్టించుకోను. సో తను చాలా అంటే చాలా డెలికేట్గా ఉంటుంది, అంతా చాలా చక్కగా ఉంటుంది. ఆ నెక్ చూసి ఇదవుతూ ఉంటుంది అనమాట. పాప ఆ నెక్ మీద డార్క్నెస్ తగ్గించుకొని చెప్తాను నేను అసలు. ఇకపోతే కళ్ళ పక్కన రింకిల్స్. క్రోస్ఫీట్ అనేది జనరల్గా రావమ్మా, ఎక్కువ దిగులు పడ్డా కానీ, నిద్ర లేకపోయినా, సంవత్సరాల కొద్దీ నిద్ర లేకపోయినా, డిప్రెషన్లో సంవత్సరాల కొద్దీ ఉన్నా, లేదా వెరీ కూల్ క్లైమేట్లో ఉన్నా కానీ వచ్చే అవకాశం ఉంటుంది. ఇవేమన్నా ఉన్నాయేమో చూసుకోండి. వచ్చిన తర్వాత పోవడం అనేది కష్టం. ఇలా లైన్స్ ఉంటాయి చూడండి. యాక్చువల్గా 60-70 ఏళ్ల తర్వాత వస్తాయి అవి. కొంతమందికి ఏంటి అంటే 25-30 years కూడా ఉంటాయి. చల్లటి వెదర్లో అంటే క్లైమేట్లో ఉన్న వాళ్ళకి ఈజీగా వచ్చేస్తాయమ్మా. కళ్ళ కింద రింకిల్స్ గురించి ఆలోచించండి, డార్క్నెస్ గురించి ఆలోచించండి. కళ్ళ కింద ఎక్కువ డార్క్గా ఉందంటే మీరు అనీమిక్గా ఉన్నారని అర్థం, మీకు బ్లడ్ లేదని అర్థం, లేదా లివర్ ప్రాబ్లం ఉందని అర్థం, లేదా కళ్ళు నలుపుతున్నారు, నిద్ర లేదు, ఇలా చాలా కారణాలు ఉంటాయి. సో ఈ డార్క్నెస్ పోగొట్టుకున్నారంటే హెల్తీగా కనిపిస్తారు. ఇకపోతే బుగ్గలు జారిపోవడం. మనం ఎక్కడున్నాం? భూమి మీద ఉన్నాం. మా గ్రావిటీ లాగేస్తూ ఉంటుంది. సో అన్నీ కిందకు జారుతూ ఉంటాయన్నమాట. దాని గురించి దిగులు పడకండి. ప్లస్ ఇంకా ఏంటి అంటే మన వయసు అయిపోయే కొద్దీ బోన్స్ అరిగిపోయేసి, జా లైన్ ఇదైపోయేసి కూడా బుగ్గలు జారుతాయి. సరేనమ్మా? సో ఇవన్నీ న్యాచురల్గా వచ్చేవి, మనం యాక్సెప్ట్ చేయాలిమ్మా. అంతేకాని నేను బొటాక్సిల్కి ఫిల్లర్స్కి అగెనిస్ట్. నేను మా బాబు చెప్తూ ఉంటాడమ్మా నువ్వు వేయించుకోకూడదా అని చెప్పేసి. బాగానే ఉన్నాను నాన్న, ఏం పర్వాలేదు, ఇలానే ఉంటాను, ఇంకో 5 years వస్తే ఇంకొంచెం ముడతలు వస్తాయి, ఏముంది, నా వయసుకు నేను బాగున్నానని చెప్తూ ఉంటాను. ఒకటే గుర్తుపెట్టుకోవాలమ్మా, ఏజ్ గ్రేస్ఫుల్లీ, అంతే కదా. హుందాగా ఉండాలి మనం వయసు వచ్చే కొద్దీ, అంతేకాని చిన్నపిల్లలాగా కనిపించాల్సిన అవసరం ఏంటి? అవునా కదా? ఇప్పుడు నేను డ్రెస్ వేసుకున్నాను, ఏమన్నా 25 ఏళ్ళు 30 ఏళ్ళ అమ్మాయిలా కనిపిస్తానా నేనేమన్నా?
అంతే కదా, నాకు కంఫర్ట్ కోసం డ్రెస్ వేసుకున్నాను, డిఫరెంట్గా ఒక కాస్ట్యూమ్ డిఫరెంట్గా ఉండాలని వేసుకుంటాను, అంతేకాని చిన్నపిల్లలాగా ఉండాలని డ్రెస్ వేసుకోము కదా. ఇది మనం మనసులో పెట్టుకోవాలి. మన వయసుకు తగ్గట్టు రెడీ అవ్వాలి. ప్లస్ చిన్నవాళ్ళని చూసి మనం కంపేర్ చేసుకోకూడదు. జుట్టు అంటారా 35 ఏళ్ళు వచ్చిన తర్వాతనే విపరీతంగా రాలిపోతుంది. మొన్న ఎవరో అన్నారు, మేడం మీకు జుట్టు కొంచెం హెల్దీగా తయారవుతుంది, బాగా కనిపిస్తుంది అని. థ్యాంక్స్ నాకు కరోనా వచ్చిన తర్వాత అసలు వెళ్ళిపోయింది జుట్టు, మళ్ళీ రానే లేదు. ఏదో ఈ మధ్య నాకు కూడా మీరు అన్న తర్వాత నాకు కూడా అనిపిస్తుంది ఏదో కొంచెం బాగున్నట్టుంది అని. ఏమైనా థ్యాంక్ యూ వెరీ మచ్ ఆ కాంప్లిమెంట్కి. సో జుట్టు పోతుంది, స్కిన్ కొంచెం పాడవుతుంది, గ్లో తగ్గుతుంది, కళ్ళ కింద రింకిల్స్ వస్తాయి, లిప్స్ పక్కన లిప్స్ డ్రూప్ అవుతాయి, ఐలిడ్స్ డ్రూప్ అవుతాయి. ఇవన్నీ యాక్సెప్ట్ చేయాల్సిందే మనం. ఎన్ని రోజులు మీరు బొటాక్స్లో వేయించుకుంటారు, ఎన్ని రోజులు ఫిల్లర్స్ వేయించుకుంటారు. పోనీ గ్లామర్ ఫీల్డ్లో ఉంటే అవసరం, ఎందుకంటే అక్కడ ఎప్పుడూ నీట్గా కనిపించాలని చెప్పేసి. సో మరీ కాన్షియస్గా ఉండకండి. హెల్తీగా ఫుడ్ తినండి, మంచి ఆలోచనలతో ఉండండి, నవ్వుతూ ఉండండి, ఆప్యాయంగా పలకరించండి ఇంట్లో వాళ్ళని కానివ్వండి, మీకు తెలిసిన వాళ్ళని కానివ్వండి. చక్కగా దైవస్మరణ చేసుకోండి, హ్యాపీగా ఉంటారు. మీ బాడీలో గుడ్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి, అవి మీ స్కిన్ని హెల్తీగా ఉంచుతాయి, మీ హెయిర్ని కూడా హెల్తీగా ఉంచుతాయి. అన్నిటికంటే ఎక్కువగా ప్రశాంతంగా నిద్రపోండి. చాలా గ్లోయింగ్ ఫేస్తో ఉంటారు. ఇంకా మీకు డౌట్స్ ఉంటే నన్ను ఒకసారి కలవండి. మీ ఏజ్లో మీరు ఎంత స్మార్ట్గా ఉండొచ్చో నేను చూపిస్తాను, నేను మిమ్మల్ని మారుస్తాను. ఓకేనా అమ్మ? ఎక్కడైనా కలవండి, నెల్లూరు ఆర్ హైదరాబాద్. ఓకే, ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తాను. బాయ్.